హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియో ఏంటంటే ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూపిస్తాను. ఈ ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఒక్క బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారంటే ఏ సైజు వారి బ్లౌజ్ అయినా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పావించు మనం ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు కోసం వెనకున్న డాట్ కాడ నుంచి షోల్డర్ మధ్యలో ఇలా గట్టిగా పట్టుకొని ఇలా పొడవు చూసుకోవాలి. అసలు ఇక్కడికి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడికి పొడవు తర్వాత వెడల్పు ఇక్కడ ఉంది. అసలు మధ్యలో డాట్ కోసం 1 ఇంచ్ 2 ఇంచులు ఖర్చు కోసం తర్వాత వీపు పొడవు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అసలు ఇక్కడికి షోల్డరు అసలు ఇక్కడికి ఖర్చుకి ఇక్కడికి ఈ లైన్లని మనం ఇలా గీసుకుందాం. చంక రౌండ్ కోసం ఒకటి పెట్టుకోండి. నెక్ రౌండ్ గీద్దాం. మనకు దగ్గరగా రౌండ్ కావాలంటే ఇక్కడ గీసుకోవాలి, కొంచెం దూరంగా ఉండాలంటే ఇక్కడ గీసుకోవాలి. దగ్గర రౌండ్ కోసం తీస్తున్నా. ఇక్కడ మనం ఇలా రానిచ్చి స్ట్రైట్గానే ఉండాలి. ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ తిప్పాలి. ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ ఒకసారి కొలుసుకుందాం. ఏంది అట్ట తీసినవా వీడియో? నేను సెల్లు ఇంకా పిల్లలు బాగా గీసుకున్న తర్వాత మనం నెక్ రౌండ్ అని ఆది బ్లౌజ్తో ఒకసారి కొలుసుకుందాం.
కరెక్ట్గా వచ్చింది. పావించ్ అనేది మనం కుట్టుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది. సంక్రమండి కలుసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, కట్ చేసుకుందాం. ఒక టక్స్ పెట్టుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది ఒక బెత్త మడుచుకొని ఇటు ఓపెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ కాబట్టి. యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే ఫస్ట్ మనం ఇలా గీసుకొని తీసుకోవాలి. ఇలా అనేది స్ట్రైట్గా డ్రా చేయాలి. చంకలోతు ఇక్కడ ఇలాగే రానియాలి. ఇక్కడ కూడా ఇలాగే స్ట్రైట్గా రానిచ్చి ఈ మధ్యలో ఒక 1/2 ఇంచ్ అనేది చంకలోతు తీయాలి. ఫ్రంట్ నెక్ కొలుసుకుందాం. 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింట్కి. ఇక్కడికి వచ్చింది. ఇలా పైకి కొంచెం గీసుకోవాలి. నెక్ రౌండ్ ఇలా తీసి ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ పై పార్ట్ వరకు తీసుకోవాలి. ఇక్కడికి ఉంది. మధ్యలో డాట్ కోసం 1/4 ఇంచు, షేప్ బెల్ట్ ఖర్చు కోసం 1/4 ఇంచు. ఇక్కడ నుంచి ఇక్కడికి చంక వైపు అనేది మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఛాతీ పొడవు అనేది షోల్డర్ మధ్యలో ఉంచి ఇక బ్లౌజు మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని అసలు ఇక్కడికి ఉంది ఖర్చు కోసం. ఇక్కడికి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. కట్ చేసుకుందాం.
ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం ఖర్చు కోసం ఇక్కడ పావించి మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్తో ఇక్కడికి ఉంది, ఇక్కడ నుంచి ఇలా రెండేళ్ళతో టక్స్ పెట్టుకుందాం. ఇక్కడ డాట్ కోసం ఇక్కడ వదిలేసి రెండింటి మధ్యలో ఇక్కడ వేయాలి డాట్. దీనికి స్ట్రైట్గా ఇట్లా వేయాలి. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నాలుగు మడతల మీద తీసుకొని ఇది హ్యాండ్స్ అనేది తిప్పేయటమే క్లాత్, అందుకని పావించే మార్క్ చేసుకుంటున్నా. మనం చేతి పని చేయాలంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడికి వేసుకొని ఉంచుకొని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడికి ఉంది ఖర్చు కోసం, ఇక్కడికి ఉంది ఖర్చు కోసం, ఇక్కడికి చంక మొక్క పడిద్ది కొంచెం 2 ఏళ్ళు. ఇలా గీసుకొని ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా డౌన్ చేసుకుంటా ఈ లైన్లో మనం కలుపుకోవాలి. టక్స్ పెట్టుకుందాం. హ్యాండ్ లోతు కోసం ఇక్కడ నుంచి వదిలేసి ఇక్కడ వదిలేసి రెండింటి మధ్యలో ఒక 30 ఇంచు వేసి ఇక్కడ కొంచెం ఇలాగ రానిచ్చి ఇలా తీయాలి. పెట్టుకుందాం. షేప్ బెల్ట్ తీసుకుందాం. ఇంకా ఆది బ్లౌజ్ తీసుకొని ముందుగా షేప్ బెల్ట్ పొడవు కొలుసుకుందాం. ఇక్కడికి ఉంది, ఇక్కడికి ఉంది ఖర్చుకి, ఇక్కడికి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి కూడా తీసుకుందాం షేప్ బెల్ట్. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం అని చెప్పాయి కదా ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ కూడా ఇలా పరుచుకొని
ఈ రెండు వైపు బోర్డర్ వచ్చింది. ఒకవైపు హ్యాండ్స్కి, ఒకవైపు బ్యాక్ పార్ట్కి వేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవాలి. వాళ్ళు ఏమంటే వేయాలి, లేకుంటే లేదు. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా ఇవ్వండి. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి అనేది వీడియో షేర్ అవుతుంది. చూపినా మొత్తం కళ్ళే. అంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్తో ఈజీగా చూపించాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.